ప్రతి ఇంట ధనానికి సంపదలకు అధిదేవతగా పూజింపబడేవాడు, సిరి సంపదలకు నవనిధులకు అధిపతి, ఉత్తర దిక్పాలకుడు కుబేరుడు. ఆయన జన్మరహస్యం ఏంటి? దొంగగా ఉన్న గుణనిధి సంపదలకు దేవుడైన కుబేరుడిగా ఎలా మారాడు? కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తన వివాహానికి కుబేరుడి దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడు? ఇంకా అప్పు తీర్చడానికి వడ్డీలు కడుతున్నాడా? ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఏ పేర్లతో పిలువబడుతున్నాడు? ఇంట్లో కుబేరుడి విగ్రహం ఉంటే నిజంగా సిరి సంపదలు కలుగుతాయా వంటి ప్రశ్నలకు మనం ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. పురాణాల ప్రకారం కుబేరుడు గత జన్మలో గుణనిధి అనే పేరుతో ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చెడు సావాసాల కారణంగా జోదం ఆడుతూ తల్లిదండ్రులు తాతలు సంపాదించిన ధనాన్ని మొత్తం పోగొట్టాడు. ఒకరోజు గుణనిధి తండ్రికి నిజం తెలిసి భయంతో ఇంటి నుంచి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు. ఆ రోజు పవిత్ర మహాశివరాత్రి అవడం వల్ల భక్తులంతా జాగారం చేసి నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి దాటాక గుణనిధికి బాగా ఆకలి దాహం వేసి శివునికి అర్పించిన ప్రసాదాలను తిందామని గర్భగుడిలోకి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక తన పై వస్త్రాన్ని చించి ఒత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటికి నడుస్తుండగా నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి కింద పడగా దొంగగా భావించిన భక్తులకు భయపడి పారిపోతూ జరిగిన తొక్కిసలాటలో గుణనిధి ప్రాణాలు కోల్పోయాడు. చిన్నప్పుడు ఊరి నుంచి పారిపోతూ పవిత్రమైన గౌతమి నది స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసిన మహాశివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించడం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించడంతో తర్వాతి జన్మలో వైశ్రవణుడు అనే పేరుతో విశ్రవుడు దేవవర్జినులకు కుమారుడిగా జన్మించాడు. వైశ్రవణుడు పరమ శివభక్తుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవణుడిగా పుట్టాడని తన తపోశక్తితో తెలుసుకున్న విశ్రవుడు తన కుమారుడి కఠోర తపస్సును అంగీకరించాడు. 1000 సంవత్సరాల పాటు ఆయన చేసిన కఠోర తపస్సుకు పరమశివుడు ప్రత్యక్షమై లోకపాలకునిగా, సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుడిగా ఉండే వరమిచ్చాడు. అప్పటి నుండి వైశ్రవణుడు కుబేరుడిగా ప్రసిద్ధి చెందాడు. ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై పుష్పక విమానం ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్ర మధ్య భాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారని, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడికి వెళ్లి ఉండమని చెప్పి మాయమవుతాడు. ఈ లంకా నగరాన్ని దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఇంద్రుని కోసం సుమనోహరంగా నిర్మిస్తాడు. అయితే రాక్షసులంటే భయపడే ఇంద్రుడు ఎప్పుడూ లంకలో ఉండటానికి ఇష్టపడలేదు. దాంతో ఆ నగరాన్ని అసుర భయంకరుడైన సుకేసుని కుమారులు మాలి, సుమాలి, మాల్యవంతులకు ఇస్తాడు. వీరిలో మాల్యవంతుడు ధర్మవంతుడైనప్పటికీ మిగతా ఇద్దరి రాక్షస కృత్యాలు మితిమీరడంతో శ్రీహరి తన సుదర్శన చక్రంతో వారిని సంహరించగా మిగిలిన రాక్షసులంతా పాతాళం వెళ్లి దాక్కుంటారు. అటువంటి రాక్షస నగరమైన లంకకు ఇప్పుడు కుబేరుడు రాక్షసాధిపతిగా, లోకపాలకుడిగా, యక్షరాజుగా, ఉత్తర దిక్పాలకుడిగా, సంపదలకు అధిదేవతైన కుబేరుడిగా పేరు పొంది పుష్పక విమానాన్ని కూడా పొందాడు. కుబేరుని భార్య చిత్రరేఖి, వారికి పాంచాలికుడు, మణిగ్రీవుడు, నలకూబరుడు అనే కుమారులతో పాటు మీనాక్షి అనే కుమార్తె కూడా ఉంది. కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన అతని సవతి తల్లి కైకసి అసూయ చెంది తనకు కూడా అటువంటి కుమారుడు కావాలన్న కోరికతో విశ్రవుని ఆశ్రమానికి వెళ్ళింది. విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో వేళకాని వేళ కలిసినందున రావణుడు, కుంభకర్ణుడు అనే రాక్షసులు జన్మించారు. దాంతో కైకసి తనకొక సత్పుత్రుడు కావాలని అడగడంతో విశ్రవుని అనుగ్రహం వలన విష్ణుభక్తి గల విభీషణుడు జన్మించాడు. ఆ విధంగా కుబేరుడు రావణాసురుడికి సవతి సోదరుడయ్యాడు. రావణాసురుడు రాక్షసుడు కావడంతో తన తాతగారైన సుమాలి వద్ద పాతాళంలో ఉండేవాడు. కుబేరుడు మాత్రం భోగభాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక లంక మీదకి దండెత్తాడు రావణాసురుడు. శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేకపోవడం వల్ల రావణాసురుడి చేతిలో కుబేరుడు ఓడిపోయి కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం గాలిని సైతం బంధించి ఒంటికాలి మీద ఘోర తపస్సు చేయసాగాడు.
కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై లంకా నగరాన్ని మించిన దివ్య భవనాలతో, అపురూపమైన చైత్రరథం అనే ఉద్యానవనంతో, నవనిధులు, మణిమాణిక్యాలు, సర్వ సంపదలతో అలకాపురి అనే పట్టణాన్ని సృష్టించి ఇంకా ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమవుతాడు. అందుకనే అధిక ధనము కల వారిని అపర కుబేరులు అంటారు. మహాభారతంలో కూడా నారదుడు ధర్మరాజుతో శివుడు నిత్యం దర్శించే ప్రదేశం ఈ అలకాపురి అని చెప్పినట్లుగా తెలుస్తుంది. లక్ష్మీదేవి ఒకసారి శ్రీ మహావిష్ణువుతో గొడవపడి వైకుంఠాన్ని విడిచి భూమిపైకి వస్తుంది. మహావిష్ణువు ఆమెను వెతకడానికి ప్రయత్నిస్తుండగా తిరుమలలోని 7 కొండల రాజైన ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి ఇష్టపడగా ఇరువురు వివాహం చేసుకోవాలనుకుంటారు. అందుకోసం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా అప్పు చేయక తప్పలేదు. పద్మావతి అమ్మవారితో ఆయన వివాహ ఖర్చులకు కుబేరుడి నుంచి 1,14,00,000 బంగారు నాణేలను అప్పుగా తీసుకున్నాడు. కుబేరుడు కూడా అప్పు తీర్చకుండా విష్ణువు వైకుంఠానికి తిరిగి రాకూడదనే షరతుపై అప్పిచ్చాడు. ఆ అప్పు తీర్చే వరకు విష్ణువు వైకుంఠానికి తిరిగి రాకుండా తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడిగా నివసిస్తున్నాడు. అప్పటి నుంచి ఆయన్ని దర్శించుకునే భక్తులు హుండీలో వేసే ధనం, విలువైన ఆభరణాలు, స్థిరాస్తుల దస్తావేజులు, వస్త్రాలు, నిలువు దోపిడీలు, ఇతర కానుకలు శ్రీవారి ఖజానా నుండి కుబేరుడికి వడ్డీ రూపంలో చేరతాయని, ఆ శ్రీనివాసుడు ఇప్పటికీ ఆ అప్పును తీరుస్తుంటాడని హిందువుల నమ్మకం. దీపావళి పర్వదినం సందర్భంగా కూడా కుబేరుడిని పూజించడం జరుగుతుంది. హిందూ సంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు. వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో కుబేరుణ్ణి పూజిస్తారు. ఎంతో మంది అదృష్ట చిహ్నంగా సిరి సంపదలను, ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించే లాఫింగ్ బుద్ధ మన కుబేరుడే అని చాలా మంది నమ్మకం. ఎడమ కన్ను కుడి కన్ను కన్నా చిన్నదిగా ఉండి ఏకాక్షి పింగళుడుగా పిలువబడే కుబేరుడు సీతాదేవిని బంధించిన రావణునితో పరస్త్రీని గౌరవంగా చూడాలని, చెడు ఉద్దేశంతో చూడరాదని, సీతమ్మను విడిచిపెట్టమని హితవు బోధిస్తూ లేఖను పంపిన కుబేరుడి వంటి ఉత్తమోత్తముడిని పూజించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి వ్యాపార వృద్ధి, సామాజిక గుర్తింపు లభిస్తాయని ప్రజలు నమ్ముతారు. ఆ కుబేరుడి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.